హలో ఆల్, మనకు తెలుసు యూపీఎస్సి ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ మే 25వ తారీఖు ఆదివారం 2 పేపర్లు జనరల్ స్టడీస్ 9:30 to 11:30 అండ్ CSAT 2:30 to 4:30కి పెట్టింది. సో ఇప్పుడు నేను జనరల్ స్టడీస్ ఏదైతే మెరిట్ ఆధారంగా మెయిన్స్కి అర్హత తీస్తారో దాని యొక్క విశ్లేషణ చెప్తాను. నేను CSAT ఎలాగూ మినిమం క్వాలిఫైయింగ్ కాబట్టి సో దాని యొక్క విశ్లేషణ కన్నా ముఖ్యంగా 66.6 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మెరిట్ ఆధారంగా ఉంటుంది కాబట్టి. సో యూపీఎస్సీ అడిగినటువంటి ప్రశ్నల సరళి ఎలా ఉందో చెప్తాను నేను. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మొత్తం 100 MCQsలో నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక సబ్జెక్ట్ నుంచి 10 క్వశ్చన్స్ అడిగారు, పాలిటీ నుంచి 17 అడిగారు, ఎకానమీ నుంచి 20 అడిగారు, అండ్ హిస్టరీ నుండి 15, ఎన్విరాన్మెంట్ నుండి 15, యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీ నుండి 15, ఎన్విరాన్మెంట్ నుండి 10, కరెంట్ అఫైర్స్ నుండి 7 అండ్ IR నుంచి 3 అడిగారు అనమాట. ఇలా మొత్తం పలుగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండి ఓవరాల్గా 100 ప్రశ్నలు అడిగారు. మీరు చూసినట్టయితే మొదటి ప్రశ్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అడిగాడు, రెండో ప్రశ్న అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్ మీద అడిగాడు, మూడో ప్రశ్న మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అడిగాడు. అంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ ఏదైతే కాంటెంపరీగా జరుగుతుందో మనకు తెలుసు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్, అది కరెంట్ ఇష్యూస్ లాగా ఉంటుంది. మనం ప్రతి చోట డ్రోన్స్ చూస్తున్నాం. మనం ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినా డ్రోన్స్ చూస్తున్నాము, లేకపోతే మన వార్లో ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా డ్రోన్స్లో చూసాము. దాన్ని మనం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని అంటాము. అలానే ఎలక్ట్రికల్ వెహికల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, క్లైమేట్ చేంజ్ని అరికట్టించాలి, పొల్యూషన్ని తగ్గించాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్నే వాడాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ నే వాడుతుంది. కాబట్టి మొదటి ప్రశ్న, మూడో ప్రశ్న ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచి అడిగింది, రెండో ప్రశ్న వచ్చేసి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ నుంచి అడిగింది. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైతే కరెంట్ లో బాగా ఇష్యూస్ లో ఉన్నాయో అలాంటి ప్రశ్నలు అయితే అడుగుతుంది. ఇంకోటి మనకు తెలుసు పొల్యూషన్ గురించి ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది అన్నిటికన్నా పెద్ద పొల్యూషన్. అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎప్పుడైనా ప్లాస్టిక్ గురించి అడుగుతారని నాలుగో ప్రశ్న ప్లాస్టిక్ గురించి అడిగారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఈ కింది వాటిలో ఎందులో ప్లాస్టిక్ ఉంది? సిగరెట్ బట్, ఐ గ్లాసెస్, లెన్సెస్, కార్ టైర్స్. ఈ మూడిట్లలో కూడా ప్లాస్టిక్ వాడతాం మనము. సో మనకు తెలియాల్సిందే ఎందులో ప్లాస్టిక్ ఉంది, ఎందులో ప్లాస్టిక్ లేదు, ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో అలానే చూసుకుంటే మనము ఇక్కడ కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ, మనం కోల్ ని ప్రాపర్ గా వాడుతున్నామా లేదా అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. కాబట్టి కోల్ గ్యాసిఫికేషన్ టెక్నిక్ కూడా వాళ్ళు అడిగారు. కొత్తగా వచ్చినటువంటి టెక్నిక్ అనమాట ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో. సో అది కూడా కరెంట్ అఫైర్. ఆ కరెంట్ అఫైర్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టెన్స్ జనరలీ నోన్ యాజ్ Cl20, HMX అండ్ LLM-105 విచ్ ఆర్ సమ్ టైమ్స్ టాక్డ్ అబౌట్ ఇన్ మీడియా. ఈ పదార్థాలను మనము మాట్లాడామన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోఫ్లోరో కార్బన్స్ లాగా, లేకపోతే హైడ్రోక్లోరోకార్బన్స్ లాగా. అలానే ఈ యొక్క కెమికల్స్ కూడా మనం వాడాము. ఇది ఏ సందర్భంలో వాడామని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్న. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే. టఫ్ క్వశ్చన్ పేపరే, ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్ పేపరే, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా ఏమేమి కెమికల్స్ న్యూస్లో ఉన్నాయి, రీసెంట్గా మనం కొత్తగా తెచ్చుకున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి అనేటటువంటి ప్రశ్నల మీద మన ప్రశ్నల ప్రణాళిక అనేది ఉంది. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే అయితే Majorana 1 chip will enable quantum computing. Majorana 1 chip has been introduced by Amazon Web Services. డీప్ లెర్నింగ్ ఈ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అని మనం వింటూనే ఉన్నాం కదా, డీప్ ఫేక్స్ అని లేదా డీప్ లెర్నింగ్ అని. సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రశ్న అనమాట. అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, మన బాడీలో నుండి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి యాంటీబాడీస్ ఏమంటామంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము. సో దాని గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అలానే 9th ప్రశ్న చూస్తే, సో వైరస్ క్యాన్ సర్వైవ్ ఇన్ ఓషన్ వాటర్స్, నో వైరస్ క్యాన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా. సో వైరస్ మీద ఖచ్చితంగా బయోటెక్నాలజీలో ఈ ప్రశ్న అడుగుతారు కాబట్టి ఆ ప్రశ్న అడిగారు, మనకు తెలిసిందే. 10వ ప్రశ్న యాక్టివేటెడ్ కార్బన్ ఈస్ ఎ గుడ్ అండ్ అన్ అట్రాక్టివ్ టూల్. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మొదటి 1 నుంచి 10 ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడిగారు. మళ్ళీ జనరల్ సైన్స్ నుంచి అడగలేదు, కరెంట్ అఫైర్ రిలేటెడ్ కాంటెంపరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి అడిగారు అనమాట. సో 11వ ప్రశ్న చూసినట్టయితే దట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ సిమెంట్ ఇండస్ట్రీ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 5%. సిలికా బేరింగ్ క్లే is mixed with limestone while manufacturing cement. Limestone is converted into lime during clinker production for cement manufacturing. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రశ్న అడిగారు మొదటి 11వ ప్రశ్న. 12వ ప్రశ్న చూసినట్టయితే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఏవైతే ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ సమిట్స్ జరుగుతాయో వాటి మీద అడిగినటువంటి ప్రశ్న, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీద. సో అదే విధంగా 13వ ప్రశ్న మనం చూసినట్టయితే సోలార్ ఫ్లేర్స్, సైంటిఫిక్ స్టడీస్ సజెస్ట్ దట్ సైంటిఫిక్ సోలార్ ఫ్లేర్స్, ఈ సోలార్ సన్ మధ్యలో ఉన్నటువంటి ఆ పవర్ఫుల్ సెంటర్ని ఏదైతే ఆ అగ్నిగుండాలని విదజల్లుతుందో దాన్ని మనం సోలార్ ఫ్లేర్స్ అంటామో, దాని గురించి అడిగినటువంటి ప్రశ్న. సో అదే విధంగా మనం చూసినట్టయితే నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న, ఇదైతే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉండే, ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్టికల్ 6. ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క అకాడమీ ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లా చెప్పింది అనమాట. ఎందుకంటే ఆర్టికల్ 6 అనేది కొంచెం కాంట్రవర్షియల్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అనమాట. అందుకోసం ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అని మేము కూడా మా ప్రిలిమ్స్ సిరీస్ లో మేము కూడా ఇచ్చాము. అదేవిధంగా ఈ ప్యారిస్ అనుకున్నట్టే యూపీఎస్సీ అడిగింది. అంటే యూపీఎస్సీ ఏదో కొత్తది తెచ్చి అడుగుతుందని కాదు, ఏదైతే న్యూస్ లో ఉందో, ఏదైతే ఎక్కువ వాడుక పదంలో ఉందో, ఏదైతే ఎక్కువ వైరల్ అవుతుందో దాని మీద అడిగేటటువంటి సందర్భం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 15th క్వశ్చన్ మనం చూసినట్టయితే which one of the following launched the Nature Solutions Finance Hub for Asia and Pacific? Nature Solution Finance Hub అని దేని గురించి మనం స్థాపించామని చెప్పేసి అడిగారు. ఫ్యాక్చువల్ క్వశ్చన్, అది వన్ వర్డర్ క్వశ్చన్. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ మీద ఏమడిగారు అదొకటి. అట్ ద సేమ్ టైం పికాక్ తరంతుల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కొత్తగా పికాక్ తరంతుల్, గుట్టి తరంతుల్ అనటం దాన్ని. సో ఎవ్రీ ఇయర్ మన ఖచ్చితంగా ఒక ఎండేంజర్డ్ స్పీషీస్, ఏదైనా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ మీద ఒక ప్రశ్న అడుగుతారని మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి ప్రశ్ననే పికాక్ తరంతుల. సో మనం చూసినట్టయితే 18th క్వశ్చన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఎన్విరాన్మెంట్ మీద అడిగారు క్వశ్చన్స్. 19th క్వశ్చన్ మనం చూసినట్టయితే కసావా, జింజర్, మలబారా, స్పినిచ్, మింట్, పపాయ్ ఈ కింది వాటిలో ఏంటి అని చెప్పేసి అడిగారు. అట్ ద సేమ్ టైం 20th క్వశ్చన్ ప్లానెట్ ఎర్త్ గురించి అడిగినట్టు మనకు తెలుస్తుంది. సో ఆక్సిజన్ గురించి 1 to 10 క్వశ్చన్స్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగారు. ఇది సెట్ బి అండి. ఇది ఎన్నో సెట్ అంటే సెట్ బి. సో ఈ సెట్ బిలో 1 నుంచి 10 ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా 11 నుంచి 20 ఏమో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రశ్నలు అడిగారు అనమాట. సో మనం ఇంకా ముందుకెళ్తే 21 చూసుకుంటే హిస్టరీ నుంచి అడిగారు ప్రశ్న. రాజా రామ్మోహన్ రాయ్ గురించి అడిగారు. అది ఎవరైనా చదువుతారు, మనం అంటే చదవాల్సిందే. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి అడిగారు. నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ గురించి అడిగారు. సో అది కూడా మనం చదవాల్సిందే. ఇదైతే పీవైక్యూ అండి. అరగట్ట అనేది పీవైక్యూ, అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అది అరగట్ట డైరెక్ట్ అడిగాడు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మఠ విలాస, విచిత్ర చిట్ట అండ్ గుణబహార, ఈ 3 దేనికి సంబంధించిందని అడిగారు. హిస్టరీ మాత్రం ఈజీగా, ఎకనామిక్స్ చాలా టఫ్గా అడిగాడు ఈసారి, చాలా టఫ్గా అడిగాడు. హిస్టరీ ప్రశ్నలు మాత్రం ఈజీగా అడిగాడు అనమాట. సో ఇవి మొదటి 4 హిస్టరీకి సంబంధించి. 5 కూడా ఫాహీన్ గురించి అడిగాడు. ఫాహీన్ మనకు తెలిసిందే, ఎవరి టైంలో వచ్చాడని చెప్పేసి డైరెక్ట్ 1 సింగిల్ లైనర్ క్వశ్చన్. 25 మళ్ళీ 26కి వస్తే మలయా పెనిన్సులా గురించి అడిగాడు. సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ హిస్టరీ క్వశ్చన్ 26ది. అండ్ 27th రివర్ ఫ్లోయింగ్ అస్మక, ఏ కింగ్డమ్ లో ఏమేమి రివర్స్ ఫ్లో అవుతుందని అడిగాడు. 27th క్వశ్చన్. అదేవిధంగా 28th క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ 28th క్వశ్చన్ ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయ ఎక్కడుందని అడిగాడు. మళ్ళీ అశోకన్ ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ ద ప్రదేశిక, రజుక అండ్ యుక్త. నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో 1 to 10 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, 11 to 20 వచ్చేసి ఎన్విరాన్మెంట్, 21 to 30 వచ్చేసి మనకు అర్థమవుతుంది హిస్టరీ నుంచి అడిగారు ప్రశ్నలు. సో 4th ఇక్కడ ఇది చాలా టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ అండి, చాలా టఫ్ క్వశ్చన్ పేపర్. ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఈ ఎకనామిక్స్ అయితే టఫ్ క్వశ్చన్స్ అడిగాడు. హెడ్జ్ ఫండ్స్, బాండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్. ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈస్ కాల్డ్ as బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ ఆఫ్ ఆర్బీఐ. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ అలైడ్ అగ్రికల్చర్ సెక్టర్స్ మీద ప్రశ్న అడిగాడు 35. సో ఇలా 31 నుంచి 50 వరకు మీరు చూసినట్టయితే 31 నుంచి 50 వరకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 40 వరకు అయితే ఎకనామిక్స్ అడిగాడు. 31 to 40 ఎకనామిక్స్ అడిగాడు. 41 నుంచి మ్యాప్ పాయింటింగ్, ఇంటర్నేషనల్ మ్యాప్ పాయింటింగ్, ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో ఉందా లేదా. యాండీస్ మౌంటైన్, జియోగ్రఫీ అండ్ మ్యాప్ పాయింటింగ్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. లేక్ తాంజానియా, టోనెల్ సాప్, పటోస్ లగోన్ కూడా మ్యాప్ పాయింట్కి సంబంధించింది. టర్మరిక్ గురించి అడిగాడు, విచ్ ఇస్ ఇది ఎకనామిక్ సర్వేలో డైరెక్ట్ ఉంది టర్మరిక్ అయితే. అట్ ద సేమ్ టైం మళ్ళీ గోండ్వానా. సో
41 to 50 వచ్చేసి ఒక 2-3 ఐఆర్ ప్రశ్నలతో పాటు జియోగ్రఫీ రిలేటెడ్ ప్రశ్నలు అయితే అడిగాడు. సో 1 to 10 సైన్స్ అండ్ టెక్నాలజీ, 11 to 20 ఎన్విరాన్మెంట్, 21 to 30 హిస్టరీ, 31 to 40 ఎకనామిక్స్ అండ్ 41 to 50 జియోగ్రఫీ ప్లస్ ఐఆర్ రిలేటెడ్ ప్రశ్నలు అయితే అడిగారు. అది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, జియోగ్రఫీ ప్లస్ ఐఆర్ రిలేటెడ్ ప్రశ్నలు అయితే అడిగారు. సో అదే విధంగా మనం ఇంకా కిందికి వెళ్తే 51 నుంచి ఏమేమి అడిగాడో చూద్దాం మనము. 51 నుంచి పంచాయతీ అట్ ద ఇంటర్మీడియట్ లెవెల్ పాలిటీ క్వశ్చన్ ఒకటి ఉంది. బీమ్స్టెక్ ఏదైతే మా టెస్ట్ సిరీస్ డైరెక్ట్ వచ్చింది బీమ్స్టెక్ ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ గా 52. అండ్ గాంధీ పీస్ ప్రైజ్ ఎవరెవరికి వస్తుంది అన్నది ప్రశ్న 52. 53 గగన్, that is GPS aided geo augmented navigation system, and Grand Playas, International Year of Women, and BRICS Summit. Lokpal 58th question Lokpal మీద అడిగాడు. 59th క్వశ్చన్ వచ్చేసి ఖోఖో వరల్డ్ కప్ కరెంట్ అఫైర్. ద ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఎవరు గెలిచారు తెలుసుకోవాలి. మన గేమ్ కదా అది, మన ట్రెడిషనల్ గేమ్ అది. సో మన ట్రెడిషనల్ గేమ్ గురించి అడిగారు 59. 68th కరెంట్ అఫైర్స్ ఎవరెవరికి ఏమేమి ప్రైజెస్ వచ్చాయి, చెస్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి కరెంట్ అఫైర్ రిలేటెడ్ ప్రశ్నలు అడిగారు. సో 51 to 57 వరకు అయితే పాలిటీ ప్రశ్నలు అడిగి 58, 59, 60 వచ్చేసి అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్నలు అడిగారు. సో అట్ ద సేమ్ టైమ్ ఫ్లాట్ టెలివిజన్ స్క్రీన్, సమ్ రేర్ ఎర్త్ మెటల్స్ హ్యావ్ ఫ్లోరసెంట్ ప్రాపర్టీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ రైల్వే నేషనల్ రైల్ ప్లేన్, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్. యాక్సియోమ్, సెపటిక్స్, గగన్యాన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్న. 64 ఇవి ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ టైప్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, డార్నియర్, ఐఎల్, గ్లోబ్ మాస్టర్ 3. ఆర్టిఫిషియల్ వే ఆఫ్ కాజింగ్ రెయిన్ఫాల్, సిల్వర్ అయోడైడ్ అంటాం కదా, డైరెక్ట్ క్వశ్చన్ అది. సిల్వర్ అయోడైటా, సిల్వర్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైట్ అని చెప్పేసి చాలా స్పెసిఫిక్ అడిగినటువంటి ప్రశ్న ఇది. అండ్ పారాడనింగ్ పవర్ ఆఫ్ 66 నుంచి మళ్ళీ పాలిటీ క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. అంటే 57 నుంచి 65 వరకు కరెంట్ అఫైర్స్ అడిగారు. 57 నుంచి 65 వరకు. 66 నుంచి మళ్ళీ పార్లమెంట్, ప్రెసిడెంట్ గురించి ప్రెసిడెంట్ గురించి అడిగినటువంటి ప్రశ్న. At the same time మళ్ళీ ప్రెసిడెంట్ డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అదొకటి అడిగారు. క్వశ్చన్ అవర్ గురించి అడిగారు 68. అండ్ 69 చూసినట్టయితే ఎక్స్క్లూజివ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ గురించి అడిగారు, మనకు తెలిసిందే. అండ్ నేషనల్ రిస్టోరేషన్ లా, కొత్త చట్టం వచ్చింది, నేషనల్ రిస్టోరేషన్ లా టు టాకిల్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ లాస్. సో దాని గురించి అడిగినటువంటి ప్రశ్న, అది ఇంటర్నేషనల్ గా వచ్చినటువంటి లా అన్నమాట, వాళ్ళు క్రియేట్ చేసుకుంది. ఒక ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది తీసుకొని వచ్చిందని చెప్పేసి ప్రశ్న. 71. సో ఇది యాక్చువల్లీ ఎవరైనా చూసి సీసాట్ క్వశ్చన్ లేకపోతే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనుకుంటాము, డైరెక్ట్ ఎకానమీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INTSC ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. 1 of the 2 ఎథనాల్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది 73. అండ్ 74 వరల్డ్ బ్యాంక్ క్వశ్చన్ దిస్ ఈస్ ఆల్సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎకానమీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్ అప్లికేషన్, ఆ టైంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే తప్పించి ఎకనామిక్ ఆన్సర్ మనం ఆన్సర్ చేయలేము. సో 76 రికమెండేషన్స్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. ఎవరైనా 15th ఫైనాన్స్ కమిషన్ చదువుకొని వెళ్తారు, డైరెక్ట్ క్వశ్చన్ 15th ఫైనాన్స్ కమిషన్ మీద. IBRD, వరల్డ్ బ్యాంక్ ఉన్న IBRD చదువుకొని వెళ్తాం మనము. RTGS నెఫ్ట్, రోజు బ్యాంక్ వెళ్తే మనం చేసేది RTGS అండ్ నెఫ్ట్ కదా, RTGS అండ్ నెఫ్ట్. సో జనరల్ నాలెడ్జ్ తోని ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యాక్సెప్టింగ్ మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI, ఏ కంట్రీలో యాక్సెప్ట్ చేస్తుంది మనకు తెలవాల్సిందే, అది అడిగారు. ప్రైమ్ మినిస్టర్ సూరజ్ ఘర్ ముఫ్త్ బిజ్లీ, వెరీ వెరీ ఫేమస్ యోజన. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, దాని నుంచి అడిగినటువంటి ప్రశ్న. 80th ప్రశ్న. సో మళ్ళీ పాలిటీ క్వశ్చన్స్ వచ్చాయి 81 నుండి. 81 పాలిటీ క్వశ్చన్ ర్యాండమ్ గా అడిగారండి. అంతకుముందేమో 1 to 20, 20 to 30, 40 to 60 ఇలా ఫిక్స్ గా అడిగేవారు అనమాట. ఇప్పుడు జంబులింగ్ చేసి అడిగారు. స్టార్టింగ్ మాత్రం 1 to 10, 11 to 20, 20 to 30, 31 to 40 ఇచ్చాడు, కానీ 50 నుంచి మాత్రం జంబులింగ్ చేస్తూ అడిగాడు కన్ఫ్యూజ్ చేయడానికి. మళ్ళీ 83 క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇంటర్ స్టేట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్స్ పాలిటీ గురించి అడిగినటువంటి ప్రశ్న. 85th ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందులో ఉన్నదన్నటువంటి ప్రశ్న పాలిటీ క్వశ్చన్స్ అడిగాడు. అండ్ 86th చూస్తే షెడ్యూల్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ షెడ్యూల్ 5 ఏరియాస్. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ కూడా అందులో భాగమే. షెడ్యూల్ 5 ఏరియాస్, టోటల్ గా 10 రాష్ట్రాలు ఉన్నాయి షెడ్యూల్ 5 ఏరియాస్ లో. ఏమేమి దాని గురించి అడిగినటువంటి ప్రశ్న. 87th ఆర్గనైజేషన్ అండ్ ఏ యూనియన్ మినిస్ట్రీ కింద వస్తుంది అన్నది ప్రశ్న. కానీ ద ఫాలోయింగ్ లీస్ట్ 1 యూనియన్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ 89th వచ్చేసి ఇండియన్ పాలిటీ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఈస్ నాట్ ఆన్సరబుల్ టు పాలిటీ ప్రశ్న అడిగాడు. 90th ప్రశ్న క్రూడ్ ఆయిల్
రిఫైనింగ్ జనరల్ నాలెడ్జ్ విచ్ ఈస్ కమింగ్ అండర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు కింద ఏమేమి వస్తాయని అడిగాడు అనమాట. 90th ప్రశ్న అది. సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్. సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్ ఎప్పుడు చెప్పాడు ఈ పర్టికులర్ సెంటెన్స్ మహాత్మా గాంధీ గారు అన్నటువంటి ప్రశ్న. ద ఫేమస్ ఫిమేల్ ఫిగరిన్ నోన్ యాజ్ డాన్సింగ్ గర్ల్ ఈస్ ఫౌండ్ ఇన్ మొహెంజోదారో, మేడ్ ఆఫ్ వాట్? బ్రాంజ్. మనం చదువుకొని ఉంటాం, ఇదేది ఈజీ క్వశ్చనే. లీగల్ డిఫెన్స్, హూ ప్రొవైడ్ లీగల్ డిఫెన్స్ టు ద పీపుల్ అరెస్టెడ్ ఇన్ ఆఫ్టర్ మాత్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్? ఎవరు లీగల్ డిఫెన్స్ అంటే లాయర్ లాగా ఎవరు పనిచేశారు అన్నది ప్రశ్న. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్న. 93. మళ్ళీ 94 వెళ్తే మన హిస్టరీ నుంచి మోడర్న్ ఇండియా నుంచి అడిగినటువంటి ప్రశ్న హరిజన్స్. Subsequent to which one of the following events Gandhiji, who consistently opposed untouchability and applied to his eradication from all spheres, decided to include the upliftment of Harijans? పూనా ప్యాక్ట్ కదా, అంబేద్కర్ గారితో చేసిన 1932 పూనా ప్యాక్ట్ లో చేసినటువంటిది. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్, పపాయ, పైనాపిల్. ఇందులో ఏది ఎక్కడి నుంచి? పోర్చుగీస్ నుంచి మనం తెచ్చుకున్నది ఏంటి? హిస్టరీకి సంబంధించిందే. ఎన్ని టైమ్ జోన్స్ ఉంటాయి? జియోగ్రఫీ గురించి అడిగినటువంటి ప్రశ్న. సో లాస్ట్ 4 క్వశ్చన్స్, అందియార్ ఇన్ సైబేరియా, నోమ్ ఇన్ అలాస్కా అండ్ ఫ్యూ కిలోమీటర్స్. సో లాజికల్ గా అడిగినటువంటి ప్రశ్న. కొంచెం వరల్డ్ మ్యాప్ మీద అవగాహన చేయొచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఎవరు స్థాపించారు? రామస్వామి పెరియార్ స్థాపించారు. 98. 99th ఏ కంట్రీ? అది ఏ రిసోర్స్ లో ఎక్కువ? మనం జియోగ్రఫీలో చదువుతాము. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈ రీజన్ ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ సర్దీనియా అనే రీజన్ ఇటలీలో చాలా చాలా ఫేమస్, మలోరోకా అనేది స్పెయిన్ లో ఫేమస్, నార్మాండీ అనేది ఫ్రాన్స్ లో ఫేమస్. సో ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ అనమాట. సో ఈ యొక్క ప్రశ్నల సరళి గనక మనం గమనిస్తే ఒక వెల్ రెడ్ పర్సన్ అయితే అటెంప్ట్ చేయగలడు, కానీ అంత ఈజీ పేపర్ అయితే కాదు, టఫ్ పేపర్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే సమ్వేర్ బిట్వీన్ 82 to 84, 85 వరకు ఉంటుందండి. 84 +or -2 అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.